హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే చేశారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూపుల్లో కూడా కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరింత మందికి మన ఛానల్ వీడియోస్ అయితే రికమెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మన రికమెండ్ అయితే అవుతుంది, వేరే వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది అనమాట. ఈ యాప్స్ అనేది ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకుంటారు, క్రిప్టో మైనింగ్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. సో మనము క్రిప్టో ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఒక 25 ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాము ఈ విధంగా. ఈ 25 ప్రాజెక్ట్స్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా ఈ 25 ప్రాజెక్ట్స్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ అయితే పిఆర్డిటి అయితే మనకి మైనింగ్ అయితే అయిపోయిందనమాట. లిస్టింగ్ నవంబర్ 1కి అయితే ఉంది. నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి మన ఛానల్ని అయితే. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా యాక్టివ్లో అయితే ఉండండి. అండ్ ఇది తీసేస్తే మనకి 24 మంత్కే ఉంటాయన్నమాట మనకి మైనింగ్. 25th వచ్చేసి నేను చెప్తాను ఇప్పుడు. పై బేస్ అనమాట. ఈ పై బేస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక దీంట్లో వెర్రో కాయిన్స్ అయితే మనము మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే వదిలిపెట్టబాకండి. అండ్ ముందుగా అది చెప్పుకోబోయే ముందు నేను ఒకటైతే చెప్తాను మీకు. ఈ లెవెల్ మైన్ వెబ్సైట్ గురించి నేను నిన్న వీడియో అయితే చేయడం జరిగింది. యూట్యూబ్ మన వీడియోని అయితే డిలీట్ చేసిందనమాట. సో దాని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ అయితే చెప్తాను, చూడండి. నేను వాట్సాప్ గ్రూప్లో అయితే లింక్ ఇచ్చుంటాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు సింపుల్గా అయితే కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసేసి సింపుల్గా మీ మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. మీరు మెయిల్తో లాగిన్ అయిపోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా పైన, ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా పైన, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. నేను ఎటువంటి వెబ్సైట్ చెప్పినా కూడా మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఈజీగా ఒక యాప్ ఇంటర్ఫేస్లో అయితే వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకి. మై సైట్ అని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు 1 TH/s అయితే ఉంటుంది అనమాట. మైనింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్. దీనిలో బిట్ కాయిన్, ఇథీరియం, బైనాన్స్ కాయిన్ అండ్ ట్రాన్, ఈ 4ట్లో ఒక కాయిన్ అయితే మనం మైన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇథీరియంని అయితే మైన్ చేస్తున్నాను. ఇది నాన్ స్టాప్ మైనింగ్ అనమాట. ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మైనింగ్ అవుతూనే ఉంటుంది. సో మనం ప్రతిసారి 24 అవర్స్కి అట్లా వచ్చి క్లిక్ చేసుకునేది ఏం లేదు. దీనిలో మనకి 3 లైన్స్ అయితే ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్. 3 లైన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత బోనస్ ఆఫర్ అని అయితే ఉంటుంది. బోనస్ ఆఫర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఎవ్రీ 24 అవర్స్కి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీకు ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆ బాక్స్లో $1 బిలో మీకు బీటీసీ కానీ, ఇథీరియం కానీ, బైనాన్స్ కానీ, ట్రాన్ కానీ $1 బిలో వర్త్ అయితే మీకు టోకన్స్ అయితే లభిస్తాయి. ఆ టోకన్స్ లభించిన తర్వాత మీకు డాష్బోర్డ్లోకి వస్తే ఇక్కడైతే మీకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇథీరియం అయితే వచ్చాయనుకోండి, $1 బిలో ఎంత ఇథీరియం అయితే వచ్చిందో ఇక్కడైతే మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇట్లా 24 అవర్స్కి బోనస్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ సైట్ని వదలకుండా మైనింగ్ అయితే చేసుకోండి. దీంట్లో ఎటువంటి రిఫరల్ అయితే లేదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మైనింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో బీటీసీ మనకి 0.0001 అయితే ఉంది విత్ డ్రా. అండ్ ఇథీరియం అయితే 0.002 అయితే ఉందన్నమాట. అండ్ ట్రాన్ అయితే 30 టోకన్స్ అయితే ఉన్నాయి విత్ డ్రా. అండ్ బిఎన్బి అయితే 0.01 అయితే ఉంది విత్ డ్రా. నా సజెషన్ ఏంటంటే మీరు ఇథీరియం కానీ, ట్రాన్ కానీ మైనింగ్ చేసుకోండి. ఈ రెండిట్లో అయితే కొద్దిగా తక్కువైతే ఉందన్నమాట విత్ డ్రా అమౌంట్ అయితే. సో మనకి ఈ డాష్బోర్డ్లోకి వచ్చి మీరు మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ బోనస్ ఆఫర్లోకి వెళ్ళి మీరు ఎవ్రీ 24 అవర్స్కి బాక్స్ అయితే క్లిక్ చేసుకొని $1 బిలో అయితే మీరు ఎయిర్ డ్రాప్ అయితే తీసుకుంటూ ఉండండి. అండ్ ఈ లెవెల్ మైన్ అయితే ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అయితే చేసుకోవాలి. ఎటువంటి రెఫరల్స్ కూడా చేయకూడదు, ఎటువంటి అన్లిమిటెడ్ అకౌంట్స్ కూడా చేయగాకండి. ఒరిజినల్ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేయొద్దు. ఓన్లీ 1 అకౌంట్కి 1 సైట్ అయితే చేసుకోండి, 1 జీమెయిల్ ఇచ్చి. ఆ తర్వాత మనం స్క్రోల్ చేసిన తర్వాత కింద ఇక్కడ రైట్ రివ్యూ అని ఉంటుంది. మీరు రివ్యూ అయితే ఇవ్వండి వీళ్ళ గురించి. మంచిగా రివ్యూ ఇచ్చి ఆ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అప్లోడ్ చేసేసి మనకి చూస్ ఫైల్ అని అడిగిద్ది. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేసేయండి.
దానికి మీకు 1 టెరాహెచ్ పర్ సెకండ్ అయితే యాడ్ అవుతుంది అనమాట ఎక్స్ట్రాగా. ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత మనకి 1 టెరాహెచ్ పర్ సెకండ్ అయితే ఉంటుంది స్పీడు. ఇక్కడ ఇక్కడ 2 టెరాహెడ్జ్ స్పీడ్ అయితే పెరుగుద్ది అనమాట పర్ సెకండ్కి. దాన్ని బట్టి మీకు మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుద్ది. నేను చెప్పినట్టుగా ఇథీరియం కానీ ట్రాన్ కానీ మీరు మైనింగ్ అయితే చేసుకోండి. దాంట్లో ఏ డ్రాపుల్లో మీకు ఏదైనా రావచ్చు. సో ఈ 2 క్లిక్ చేసుకొని మనం మైనింగ్ చేసుకుంటే త్వరగా మనం విత్డ్రా పెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది న్యూ వెబ్సైట్ అండి. విత్డ్రా ప్రూఫ్ అయితే నా దగ్గర లేదు. దయచేసి ఎవరైతే నన్ను అడగద్దు. నేను విత్డ్రా చేసిన తర్వాత నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పై బేస్ అనమాట. ఈ పై బేస్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఈ యాప్ లింక్ అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత ప్లేస్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ విధంగా అయితే చూపిస్తుంది పై బేస్ అని. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓపెన్ అయితే అవుతుంది పై బేస్ అనమాట. ఇది కంప్లీట్ పై ఎకో సిస్టమ్ అనమాట. పై కమ్యూనిటీతో అయితే ఇది బైండప్ అయి ఉంటుంది. పై వాళ్ళదే అనమాట. అండ్ ఇక్కడ పై బేస్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. అలో మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సైన్ అప్ అని ఉంది చూడండి. ఇక్కడ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సైన్ అప్ మీద క్లిక్ చేసి మనం అకౌంట్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ ఫుల్ నేము మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో తప్పులు లేకుండా స్పేసెస్ కూడా కరెక్ట్గా ఇచ్చి క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఆధార్ కార్డు పక్కన పెట్టుకొని మీరు క్యాపిటల్ స్మాల్ స్పేసెస్ అన్నీ నీట్గా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇన్స్టెంట్ కేవైసీ కూడా ఉందన్నమాట. కేవైసీలో మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ఇవ్వండి. ఫుల్ నేము మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏ విధంగా పెడతారంటే క్యాపిటల్ ఏ స్మాల్ లెటర్స్ అండ్ @ కానీ హ్యాష్ ట్యాగ్ 1 2 3 ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇంకా నెంబర్స్ అయితే పెట్టుకోండి పక్కన. ఈ విధంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ @ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ నెంబర్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 5-6 నెంబర్స్. అండ్ ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఏ మంత్ ఏ డేటు ఏ ఇయర్ అయితే ఉందో అదైతే ఇచ్చేసేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కంట్రీ దగ్గర ఇండియా అయితే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర నా రిఫరల్ కోడ్ అయితే ఇస్తాను పక్కన స్క్రీన్ మీద అండ్ కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అండ్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఛానల్లో అయితే ఇస్తానన్నమాట. ఆ రిఫరల్ కోడ్ అయితే కన్ఫామ్గా ఎంటర్ అయితే చేసుకోండి. మీరు రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 0.1 అయితే వస్తుంది అనమాట. 0.1 మైనింగ్ రేట్ అయితే వస్తుంది పర్ అవర్కి. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే అడిగిద్ది. ఇక్కడ ఏదైతే ఉందో క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చూడండి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి నేను లాగిన్ అయి చూపిస్తా, సైన్ అప్ అయి చూపిస్తా చూడండి. అండ్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ అండ్ యూజ్ యాక్టివేషన్ లింక్ అటాచ్డ్ ఆన్ ఇట్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని అయితే వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నాక మీకు ఏమవుద్దంటే మెయిల్కి అయితే ఒక యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పై బేస్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అని అయితే ఉంది కదా. ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఈ మెయిల్ మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా యాక్టివేట్ నౌ అని ఉంది కదా. ఈ యాక్టివేట్ నౌ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. పై బేస్ ఎంపవరింగ్ పై కాయిన్స్ వాల్యూ అని ఈ విధంగా అయితే వస్తుంది. మీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్ అయితే క్లిక్ చేసుకోండి. బ్యాక్ అయితే క్లిక్ చేసేసి మళ్ళీ యాప్లోకి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి పై బేస్ యాప్లోకి అయితే వచ్చేసి మీరు మీ మెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. నేను నా డీటెయిల్స్ ఇచ్చి సైన్ ఇన్ అయితే అవుతాను. చూడండి ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అయితే ఇచ్చేసి పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను అండ్ సైన్ ఇన్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మెయిల్కి అయితే మళ్ళీ ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఫస్ట్ టైం అయితే వెరిఫికేషన్ లింక్ వెళ్తుంది, యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కోడ్ అయితే వెళ్తుంది మెయిల్కి. ఇదిగోండి మనకి పై బేస్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే ఉంటుంది 825849. ఈ విధంగా అయితే ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేసి ఇంటూ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో మనకి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఇక్కడ మైనింగ్ అయితే ఉంది చూడండి. ఈ మైనింగ్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ మైనింగ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ట్యాప్ టు మైన్ అయితే అడుగుతుంది. ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ మైనింగ్ సింబల్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. హ్యామర్ సింబల్ మీద మీకు ఈ విధంగా ఒక చిన్న యాడ్ అయితే వస్తుంది అనమాట. ఈ చిన్న యాడ్ అయితే వచ్చిన తర్వాత మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది.
ఇక్కడ 24 అవర్స్కి వన్ టైం అయితే మైనింగ్ చేసుకుంటే చాలు. ఈజీ మైనింగ్ అనమాట. ఎటువంటి కష్టం అయితే ఉండదు పెద్దగా. మనకి ఇక్కడ బూస్ట్ మైనింగ్ రేట్ అని ఉంది కదా, ఈ బూస్ట్ మైనింగ్ రేట్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్స్ అయితే వస్తాయి కొన్ని. మీరు బూస్ట్ అయితే మైనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 0.1 అయితే ఉంది మైనింగ్ రేట్ అనమాట. అండ్ ఇక్కడ ఇన్వైట్ మెంబర్స్ అని అయితే ఉంది కదా, ఈ ఇన్వైట్ మెంబర్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కాపీ టు క్లిప్ బోర్డ్ అని అయితే వస్తుంది. మీ క్లిప్ బోర్డ్కి ఇన్వైట్ లింక్ అయితే కాపీ అయిపోతుంది. అండ్ వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి ఆ లింక్ని, మీ రిఫరల్ లింక్ని. అండ్ వాళ్ళని కూడా జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోమని చెప్పండి. చాలా మంచి ప్రాజెక్టు, పై బేస్డ్ అనమాట. పై ఎకోసిస్టంలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇది. పై వాళ్ళు ఇంటిగ్రేటెడ్ చేసుకున్న ప్రాజెక్ట్ అండ్ పై వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్న మంచి ప్రాజెక్ట్ అనమాట. ఈ వెర్రో ప్రాజెక్ట్ని అయితే ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ప్రస్తుతం ఇది ఎర్లీ స్టేజ్లో అయితే ఉంది. మీరు నీట్గా అయితే మైనింగ్ చేసుకోండి. అండ్ 3 లెవెల్ ఇన్కమ్ అయితే ఉందన్నమాట. మీరు మంచిగా అయితే రిఫరల్స్ అయితే చేసుకోండి. ఇప్పుడే బాగా రిఫరల్స్ అయితే అవుతాయన్నమాట. 3 లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా వదలొద్దు అనమాట. అండ్ ఇది మైనింగ్ సెక్షన్ వరకు. ఇక్కడి నుంచి నేనేం చెప్తానంటే ఈ కంప్లీట్ యాప్ యొక్క డీటెయిల్స్ అండ్ వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానమాట. ఈ విధంగా మైనింగ్ అయితే చేసుకోండి. మంచి మైనింగ్ అనమాట ఇది. ఈ విధంగా వస్తుంది, నేను చెప్తాను చూడండి. ఈ విధంగా మీకు ఇక్కడ పింగ్ మెంబర్ అని ఉంది కదా, మీ రిఫరల్స్ చేసుకున్న తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. పింగ్ మెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే మైనింగ్ యాక్టివ్లో లేరో వాళ్ళకు ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు మైనింగ్ అయిపోయింది, ఇట్లాగా నా ఫ్రెండ్ కానీ మా ఫ్యామిలీ మెంబర్ కానీ ఇట్లాగా పింగ్ చేశారని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసుకొని స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఇన్వైట్ మెంబర్స్, మీ రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ టీమ్ అని ఉంది చూడండి, ఫస్ట్ కింద 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇదైతే మైనింగ్ అనమాట. ఇక్కడైతే బూస్టింగ్ రేట్ అయితే ఉంది. యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది రిఫరల్స్ అయ్యారనేది ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎంత బోనస్ వచ్చిందని అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మైనింగ్ టైం అనమాట, ఇది మైనింగ్ టైం 2 ఒకటే. అండ్ ఇక్కడ కరెంట్ మైనింగ్ రేట్ అయితే 0.1 అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ బూస్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ డైలీ చెక్ ఇన్ అయితే ఉంది. డైలీ చెక్ ఇన్ మైటైర్ అప్లికేషన్లో ఉంది కదా, అట్లాగా డైలీ చెక్ ఇన్ అయితే చేసుకోండి. డైలీ చెక్ ఇన్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీగా 0.2 అయితే వచ్చింది ఈరోజు. డే 2 0.4 అట్లాగా మనకి డే 14 దాకా అయితే ఉంది. డే 14th 2.8 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ విధంగా అయితే డైలీ చెక్ ఇన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్ యాడ్స్ టు బూస్ట్ అని అయితే ఉంది కదా, మనకి మైరా నెట్వర్క్లో, స్ప్రౌట్ నెట్వర్క్లో ఉన్నట్టుగా అయితే ఉంది అనమాట. ఈ విధంగా యాడ్స్ మీద అయితే క్లిక్ చేసుకొని మైనింగ్ రేట్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు. మైనింగ్ స్పీడ్ అయితే పెరిగిద్ది అనమాట దీనివల్ల. అండ్ వీళ్ళు ఏఐ టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారండి. చాలా మంచి ప్రాజెక్టు, Web3 ప్రాజెక్టు అండ్ లేయర్ 1 ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంది వీళ్ళది. ఇక్కడ టీమప్ అనమాట. ఈ టీమప్ అంటే ఏంటంటే మీ రిఫరల్తో 3 మెంబర్స్ కనుక జాయిన్ అయితే 5 కాయిన్స్ అయితే వస్తాయి. 10 మెంబర్స్ కనుక జాయిన్ అయితే 10 కాయిన్స్ అయితే వస్తాయి. 30 మెంబర్స్ కనుక జాయిన్ అయితే 20 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీకు అయితే ఉందన్నమాట. ఒక 100 మెంబర్స్ జాయిన్ అయితే 50 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. 3000 మెంబర్స్ కనుక జాయిన్ అయితే 1000 కాయిన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఉంది. మీకు ఎప్పుడైతే 3 మెంబర్స్ అయితే రిఫరల్ చేస్తారో ఇక్కడికి వచ్చి క్లెయిమ్ మీద అయితే వస్తుంది. క్లెయిమ్ అయితే క్లిక్ చేసుకోండి. 5 కాయిన్స్ అయితే మీకు యాడ్ అయితే అయిపోతాయి అన్నమాట. మీకు ఇక్కడ మైనింగ్ రేట్ అయితే 24 అవర్స్కి అయితే మీకు అప్డేట్ వస్తుంది అనమాట. 24 అవర్స్కి ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే మీరు మైన్ చేశారో ఇక్కడైతే చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత బూస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళ వైట్ పేపర్ ఉంది, నేను లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు యాప్ వరకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్టాట్స్ అని అయితే ఉంది. ఇక్కడ టాప్ ర్యాంకింగ్ అనమాట, ఎవరు ఎన్ని రిఫరల్స్ చేశారు, ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి అన్నీ చూపిస్తుంది అనమాట. వరకు యాక్టివ్ యూజర్స్ అయితే ఇంతమంది ఉన్నారు. 43,753 మెంబర్స్ అయితే జాయిన్ అయి ఉన్నారనమాట. ఇన్ని టోకన్స్ అయితే వీళ్ళు మైన్ అయితే చేసుకున్నారు. వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ టోకన్స్ అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి, నేను అన్నీ మీకు చూపిస్తానమాట, వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్. తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఇన్స్టెంట్ కేవైసీ కూడా అయిపోతుంది అనమాట. కొద్దిగా టైం అయితే పడుతుంది, ఒక 24 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ కేవైసీ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ కేవైసీ అని ఉంది కదా, స్టార్ట్ బేసిక్ కేవైసీ అని అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఐడి కార్డ్ అయితే అడుగుతుంది.
మీ ఐడి కార్డ్ అంటే మనకి ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఆధార్ కార్డ్ ఫుల్ నేము, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా కంట్రీ అనమాట. ఈ విధంగా ఇండియా అయితే సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు టేక్ ద ఫొటోస్ ఇన్ ద రూమ్ విత్ ఎనఫ్ లైట్, సెలెక్ట్ ద హైయెస్ట్ క్వాలిటీ సెట్టింగ్ ఆన్ యువర్ డివైస్, హ్యావ్ యువర్ ఐడి అండ్ ద పేపర్, రైట్ పిఐబి మంత్ డేట్ రీప్లేస్ విత్ టుడేస్ డేట్ and on hand. Make sure that your whole document is in the frame as well as your face. Nothing can be censored. సో మీరు ఈ విధంగా అయితే చేయాలన్నమాట. మీరు ఒక రూమ్లో మంచి లైటింగ్లో అయితే ఉండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నీట్గా అయితే ఉండాలి. మీ ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనపడాలన్నమాట. మీరు సెల్ఫీ అయితే తీసుకోవాలి. ఇది మీ ఐడి కార్డుతో అండ్ ఒక పేపర్ మీద మీరు డేట్, మంత్, ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు రాయాలన్నమాట. అండ్ పైన పిఐబి అయితే రాయాలి. అంటే మీరు ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్లో పిఐబి అయితే రాయండి. పిఐబి అయితే రాసి కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. అండ్ ఆ పేపరు ఈ ఐడి కార్డు ఈ విధంగా ఫోటోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే సెల్ఫీ అయితే తీసుకొని వీళ్ళకి అప్లోడ్ అయితే చేయాలి. 10 MB కంటే ఎక్కువ ఫైల్ అయితే వీళ్ళు తీసుకోరు. 10 MB బిలో అయితే ఉండాలన్నమాట ఆ ఫోటో. అండ్ ఇక్కడ ఐడి కార్డు ఉంది కదా, మన ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అయితే ఒక ఫోటో తీసి పెట్టాలి. అది కూడా 10 MB లోపు అయితే ఉండాలన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా అట్లాగే తీసి పెట్టండి, అది కూడా 10 MB లోపు అయితే ఉంది. ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే వస్తుంది. నీట్గా అయితే డీటెయిల్స్ ఇచ్చేసి కొద్దిగా లేట్ అయినా సబ్మిట్ అయితే చేయండి. మీకు మైనింగ్ అయితే దానిపాటికి అది మైనింగ్ అవుతూ ఉంటుంది. మీరు కేవైసీ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ కేవైసీ అయితే ఉంటుందన్నమాట. ఈ అడ్వాన్స్డ్ కేవైసీ ఎవరు చేయొద్దు. ఒక $5 to $10 ఇన్వెస్ట్మెంట్ అయితే అడుగుతుంది. మీరు ఇది అయితే చేసుకోండి, బేసిక్ కేవైసీ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత నేను రాబోయే వీడియోస్లో ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన వాట్సాప్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లో అండ్ రాబోయే వీడియోస్లో కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇది Web3 వ్యాలెట్ అనమాట. డిపాజిట్, విత్డ్రా, ట్రేడ్ పై, ఇన్వెస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రేడ్ పై మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. స్వాప్ చేసుకోవచ్చు మనం. USDT దీంట్లో పంపించుకొని మనం స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏ కాయిన్లోకైనా. అండ్ ఇదైతే మనకి ప్రస్తుతం అంత అవసరం లేదండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ వెరో టోకన్స్ మన దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడైతే యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, పై అయితే ఉంది. వీళ్ళ పార్ట్నర్షిప్ పై కాబట్టి అఫీషియల్గా పై కాయిన్ అయితే ఉందన్నమాట. పై బ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ VNDC టోకెన్ కూడా ఉంది. USDT, BTC, ఈథీరియం అయితే ఉన్నాయన్నమాట. Web3 వ్యాలెట్ ఇది. చూడండి, వీళ్ళకి ఇక్కడ ట్విట్టరు అండ్ టెలిగ్రాము అండ్ ఫేస్బుక్ అయితే ఉన్నాయన్నమాట, సోషల్ మీడియా పేజెస్. అండ్ ఆ తర్వాత మీకు మైనింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ చెప్పాను. బ్యాక్ మీద క్లిక్ చేసుకున్నాక P2P అయితే ఉంది. ఇదిగోండి, ఇక్కడ P2P అయితే ఉంది. మీరు ఈ విధంగా బై అయితే చేయొచ్చు, సెల్ అయితే చేయొచ్చు అనమాట పై టోకన్స్ని. ఈ విధంగా బైనాన్స్లో మనకున్నట్టుగా P2P అయితే ఉంది. మనకి టుమారో 29th అక్టోబర్ అనమాట మూన్ కాయిన్ కూడా లాంచింగ్ అయితే ఉంది. మూనెక్స్లో కూడా మనకి త్వరలో P2P కూడా తెస్తారు ఈ విధంగా. అండ్ ఇక్కడ మార్కెట్ ప్లేస్ అయితే ఉంది. ఈ మార్కెట్ ప్లేస్ అనమాట రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది. దీనిలో మనకి స్టేకింగ్ చేసుకుంటే మనకి 18% వడ్డీ కూడా ఇస్తారనమాట. ఇవి అయితే ఎవరు చేయొద్దు ప్రస్తుతానికి. మైనింగ్ అయితే చేసుకోండి, ఫ్రీ మైనింగ్ అయితే ఉంది. వ్యాలెట్ ప్లస్ మైనింగ్ అయితే ఉంది కాబట్టి ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాము. వాట్ ఈజ్ వెర్రో అనేది గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్ అనమాట. పై బేస్డ్ యాప్స్, పై బ్రిడ్జ్లో అయితే ఫ్రీగా అయితే మనం మైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవ్రీ 12 అవర్స్కి చెకింగ్ అయితే చేయాలి. కంప్లీట్ ఈజీ టాస్క్స్ టు ఎర్న్ వెర్రో, నో అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్, నో హిడెన్ ఫీజెస్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి ఫీజెస్ లేకుండా మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 12 అవర్స్కి మీరు ఈ విధంగా రాండి. ఈ విధంగా వస్తే మీకు బూస్ట్ మైనింగ్ రేట్ అయితే అయిపోతూ ఉంటుంది. ప్రతి 12 అవర్స్కి వచ్చి బూస్ట్ మైనింగ్ రేట్ అయితే క్లిక్ చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఐ స్టార్ట్ మైనింగ్ వెర్రో, హౌ కెన్ ఐ స్టార్ట్. ఈ విధంగా పై బేస్ యాప్ కానీ, పై బ్రిడ్జ్ యాప్ కానీ యాప్ స్టోర్లో నుంచి లేదా ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెర్రో అనేది ఎలా మైన్ చేయాలి,
మనకి 12 to 24 అవర్స్ అయితే రివార్డ్స్ అండ్ మైనింగ్ అయితే ఉంటాయి. మైనింగ్ రేటు 0.1 వెర్రో పర్ హవర్కి అయితే 0.1 అయితే వస్తున్నాయి. అంటే మనకి పర్ డే 2.4 టోకన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. మనకి పై టోకన్ ఎంత ఉంది, ఒక 17 to 20 రూపీస్ మధ్యలో అయితే ఉంది. ఇది కూడా దాదాపుగా అట్లా అయితే ఉండొచ్చు అనమాట. చాలా మంచి ఎకోసిస్టము, పై ఎకోసిస్టము. మనము పై ఎకోసిస్టంలో ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ మీరు 3 లెవెల్ ఇన్కమ్ అయితే ఉందని చెప్పా కదా. ఫస్ట్ లెవెల్ నుంచి అయితే మీకు 5% ఇన్కమ్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి అయితే 3% వస్తుంది. థర్డ్ లెవెల్ నుంచి అయితే మీకు 2% ఇన్కమ్ అయితే వస్తుంది. వాళ్ళ మైనింగ్ రేట్ అయితే మీకు పెరిగిద్ది అనమాట వాళ్ళ వల్ల. అండ్ ఈ విధంగా చూడండి 2.4 అయితే వస్తుందని చెప్తున్నారు వెర్రో టోకన్స్ పర్ డే 24 అవర్స్. అండ్ ప్రతి 12 అవర్స్కి అయితే చెక్ ఇన్ చేయమంటున్నారు. బూస్టింగ్ రేట్ అయితే అయిపోతుంది, బూస్టింగ్ రేట్ అయితే పెంచుకోండి అని. అండ్ వెర్రో టోకన్స్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ వీళ్ళు ఫిట్ చేశారనమాట. సో ఎవరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేయబాకండి, చాలా మంచి టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా అయితే చెప్తున్నారు, వెర్రో ఫ్రమ్ మల్టిపుల్ అకౌంట్స్ అని. నో ఈచ్ అదర్ క్యాన్ ఓన్లీ మైన్ వెర్రో విత్ ఏ సింగిల్ అకౌంట్ ద్వారానే మీరు మైన్ అయితే చేయాలి. ఎటువంటి మల్టిపుల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసి మైనింగ్ చేస్తే మీ అకౌంట్ అయితే సస్పెండ్ అవుతుందని చెప్తున్నారు. కేవైసీ వెరిఫై కాకుండా మనకి వెర్రో అయితే మైన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కంప్లీట్ చేయకుండా కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేయకుండా కూడా మీరు వెర్రో కాయిన్స్ అయితే మైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ మీరు కేవైసీ కనుక ఇస్తే మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇది పై బ్రిడ్జ్ ఎకో సిస్టమ్ అనమాట. దీనిలో మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే రావాలంటే కేవైసీ అయితే మీరు ఇవ్వాలి కంపల్సరీగా. అండ్ ఇట్లాగో మనం కేవైసీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కేవైసీ ఆప్షన్ అయితే ఇచ్చున్నారు కాబట్టి ఒక 1 or 2 డేస్లో మీరు కేవైసీ అయితే ఇచ్చేసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి, ఎవరు మర్చిపోకుండా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పై కస్టమర్ సపోర్ట్తో అయితే మాట్లాడమంటున్నారు. వీళ్ళ అఫీషియల్ యాప్ లింక్ అనమాట, ప్లే స్టోర్లో అండ్ గూగుల్ పేలో కూడా ఉంది, వెబ్ యాప్లో కూడా ఉందన్నమాట. అండ్ ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అదండి యాప్ గురించి టోటల్ అయితే నేను చెప్పాను. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే ఉంటుంది, మీ ప్రొఫైల్లో మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అకౌంట్ వెరిఫికేషన్, కేవైసీ అని ఇట్లా ఉంటుంది. ఆర్బిఎల్ వ్యాలెట్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్, ఈ విధంగా ఈ ఫీచర్స్ అన్నీ అన్లాక్ అవుతాయండి కేవైసీ చేస్తే. కొద్దిగా రిఫరల్ అయితే ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ రిఫరల్ మీద వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఈ విధంగా మీరు ఎవరి కింద అయితే జాయిన్ అయ్యారో రిఫరల్ లింక్ వాళ్ళ నేమ్ అయితే ఉంటుందన్నమాట. యువర్ రిఫరల్ కోడ్ అయితే ఉంది చూడండి. మీరు ఇక్కడ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్కి అయితే పంపించండి. ఈ విధంగా మీ రిఫరల్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మీ రిఫరల్ లింకు, ఈ లాస్ట్లో ఉండేది మీ రిఫరల్ కోడ్ అనమాట. అండ్ ఇక్కడ స్టేకింగ్ కమిషన్ కూడా ఎంత అనేది చూపిస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే మీ రిఫరల్ కోడ్తో జాయిన్ అయ్యారో వాళ్ళు ఎప్పుడైనా స్టేకింగ్ చేస్తే మీకు స్టేకింగ్ కమిషన్ అయితే వస్తుంది. అండ్ స్పాట్ P2P కూడా కమిషన్ అయితే వస్తుంది అని అంటున్నారు. ఇదిగోండి పై బేసు, పై కాయిన్, VNDC, USD అయితే ఉన్నాయి. టోకన్స్ రిసీవ్డ్ అయితే ఈ 4 అయితే చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ కమిషన్ అయితే ఉంది. రిఫరల్ 1, రిఫరల్ 2, రిఫరల్ 3 లెవెల్ రిఫరల్ అనమాట. టిక్ కాయిన్ టైప్ అనమాట ఇది. 3 లెవెల్ ఇన్కమ్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా అయితే ఉంది రిఫరల్ లెవెల్స్ అని. అండ్ ఈ విధంగా 3 లెవెల్ ఇన్కమ్ అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకుంటే కూడా ఇంత USDT పెట్టి అయితే మనం అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా లెవెల్ అయితే పెరుగుద్దని చెప్తున్నారు. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయబాకండి, ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకోండి, 3 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉంది, మీ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ క్లిక్ చేసుకోండి. అండ్ మై ప్రొఫైల్, అండ్ ఇక్కడ మై ప్రొఫైల్ మీద మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ నేమ్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈ యాప్ గురించి టోటల్. అండ్ ఆ తర్వాత నేను వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీకు బాగా ఇంట్రెస్టెడ్ ఉందని అర్థము. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా కంప్లీట్గా అయితే చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానన్నమాట. నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. మనం చేసే ప్రాజెక్టు రియలా ఫేకా అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుంది అనమాట. సో మనకి నేను చెప్తాను చూడండి. వీళ్ళ ట్విట్టర్ పేజ్కి వెళ్ళి చూడండి, ఇది వీళ్ళ ట్విట్టర్ పేజ్ అనమాట. ఇక్కడ ఫాలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫాలో అయితే క్లిక్ చేసుకోండి, ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. చూడండి ఇది వెరిఫైడ్ ప్రాజెక్టు, బ్లూ టిక్ మార్క్ అయితే ఉందన్నమాట. వెర్రో
లీడింగ్ ఏఐ కనెక్టింగ్ ద ఫ్యూచర్ అని అయితే ఉందన్నమాట. మైండ్ నోవ్ అయితే ఉంది. వీళ్ళు 2025 ఏప్రిల్ అయితే జాయిన్ అయ్యారు. ఎర్లీ ప్రాజెక్ట్ అండి ఇది. 4663 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ప్రస్తుతం. వీళ్ళు ఇద్దరినైతే ఫాలో అవుతున్నారనమాట. ఆ ఇద్దరు చూడండి ఇక్కడ క్రిప్టో లీక్ విఎన్ అని అయితే ఉంది. పై బ్రిడ్జ్ని అయితే ఫాలో అవుతున్నారు వీళ్ళు. వీళ్ళని కూడా ఫాలో చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. 20 అక్టోబర్ నాడు వీళ్ళైతే పోస్ట్ పెట్టారు టాప్ 5 వెర్రో మైనింగ్ కంట్రీస్ అని. చూడండి మన యుఎస్ఏ అయితే ఉంది, నైజీరియా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది, వియత్నాం అయితే ఉంది. 5 కంట్రీస్లో అయితే టాప్ మైనర్స్ అయితే ఉన్నారంట. అండ్ ఆ తర్వాత 1 డే అగో ఇదైతే పెట్టారు చూడండి. ఏఐ టెక్నాలజీ ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పా కదా. ఏఐ టెక్నాలజీ ప్లస్ వెబ్3 వ్యాలెట్ అయితే ఉందన్నమాట. ఇది డీసెంట్రలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఎకానమీతో కూడా ఉంటుందన్నమాట. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఎవరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేయొద్దు. చూడండి డీసెంట్రలైజ్డ్ ఏఐ ఎకానమీ, డేటా ఓనర్షిప్, ఏఐ రివల్యూషన్, క్రిప్టో 2025 అయితే ఉందన్నమాట. చూడండి వీళ్ళు ఆ కొలాబరేషన్ వెర్రో అండ్ పై బ్రిడ్జ్తో అయితే కొలాబరేట్ అయి ఉన్నారు. అండ్ ఆ తర్వాత మనకి టాస్క్ టు ఎర్న్ అయితే ఉంది. వెర్రో ఇగ్నైట్స్ ద నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ హెల్త్. ఈ విధంగా అయితే ఏఐ అయితే వీళ్ళు ఉపయోగిస్తున్నారంట పై బ్రిడ్జ్లో. చూడండి మనకి స్టెప్ 1 పై బ్రిడ్జ్లో కానీ పై బేస్ యాప్లో కానీ మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ట్యాప్ ద మైన్ బటన్ టు స్టార్ట్ ఏ 12 అవర్ ఆర్ 24 అవర్ మైనింగ్. 24 అవర్ వచ్చేసి మీకు మైనింగ్ అయితే జరుగుతుంది. 12 అవర్స్కి అయితే మీరు బూస్టింగ్ అయితే క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్వైట్ ఫ్రెండ్స్ టు జాయిన్ అండ్ ఎర్న్ బోనస్ రివార్డ్స్ అనమాట. ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ని అయితే 10 మెంబర్స్ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకుంటే చూడండి ఇక్కడ 0.22 సంథింగ్ అయితే ఉంది. మైనింగ్ రేట్ అయితే పెరిగిందనమాట. 24 అవర్స్కి మీకు ఈ విధంగా బ్యాలెన్స్ అయితే అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. చూడండి ఇక్కడ నేను చెప్పినట్టు 3 మెంబర్స్ ఫ్రెండ్స్ కనుక ఇన్వైట్ చేసుకుంటే ఇక్కడ క్లెయిమ్ అయితే వచ్చింది. 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కనుక ఇన్వైట్ చేస్తే క్లెయిమ్ అయితే వచ్చిందనమాట. చూడండి ఇక్కడ లెవెల్ 1 నుంచి 5% అయితే మీకు పెరిగిద్ది అనమాట. మైనింగ్ స్పీడు 0.1 అండ్ F2 అంటే లెవెల్ 2 నుంచి అయితే +3 అయితే పెరిగిద్ది. లెవెల్ 3 నుంచి అయితే +2 అయితే పెరిగిద్ది అనమాట మైనింగ్ స్పీడ్ అంట. అండ్ ఆ తర్వాత వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ సప్లై అనమాట. పై కాయిన్ యొక్క టోటల్ సప్లై 100 బిలియన్. మీకు 10 బిలియన్ మాత్రమే ఉంది. 3 టైర్ రిఫరల్ అనమాట. మోర్ పవర్ మోర్ గెయిన్ అని అయితే చెప్తున్నారు. 10 బిలియన్ అంటే 100 × 10 అనమాట. 1000 కోట్లు అయితే ఉన్నాయి వీళ్ళ కంప్లీట్ టోకన్స్ అయితే. 1000 కోట్లు అంటే మనకి మీడియం సప్లై అండి, పర్లేదు. సో మనకి ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి త్వరలో అయితే వైరల్ అవుతుంది కాబట్టి పై ఎకో సిస్టమ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. అండ్ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్ని కనుక రిఫర్ చేస్తే ఫాస్టర్ మైనింగ్ అయితే ఉంటుంది, ఎక్కువ రివార్డ్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు. టీమ్ అయితే చేసుకోండి అంటున్నారు వీళ్ళు. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు కంపల్సరీగా. ఎవరైతే పై కాయిన్స్ని హై స్పీడ్లో అయితే మీరు మిస్ అయ్యారో ఈ వెర్రో కాయిన్స్ అయితే మిస్ అయితే చేయొద్దు. ఎందుకని వెర్రో కాయిన్స్ మీరు మిస్ అయితే చేయొద్దు అని చెప్తున్నానో నేను మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి వెర్రో ఈజ్ ద నెక్స్ట్ పై అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ పై అయితే వీళ్ళు చూస్ చేస్తా అని చెప్తున్నారు. చూడండి వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే పై విసెస్ అండ్ వెర్రో అయితే వీళ్ళు చూస్తున్నారు. అండ్ ఈ విధంగా పై అండ్ వెర్రోకి అయితే వీళ్ళు పోటీ పెట్టుకుంటున్నారు అనమాట. ఎవరి కాయిన్ ఫాస్ట్గా అయితే పెరిగిద్దని. ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తున్నారు ఇన్స్టెంట్ కేవైసీ అని, ఏఐ అండ్ వెబ్3 అని కూడా చెప్తున్నారు పదే పదే. చూడండి పై అండ్ వెర్రో అయితే పార్ట్నర్షిప్ అనమాట. సింపుల్ ఫాస్ట్ కేవైసీ అయితే అవుతుందని చెప్తున్నారు. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి వీళ్ళైతే చార్ట్ అయితే ఇచ్చారనమాట. కంపారిజన్ చార్ట్ అనమాట ఇది. ఇక్కడేమో మనకి వెర్రో కాయిన్ అయితే ఉంది, ఇక్కడేమో పై కాయిన్ ఉంది, ఇక్కడేమో ఆన్లైన్ ప్లస్ ఐస్ చైన్ అయితే ఉందన్నమాట కాయిన్. ఇదైతే సిద్రా చైన్ అనమాట. నేను చెప్పాను కదా వెర్రో వచ్చేసి 10 బిలియన్ సప్లై టోటల్, పై వచ్చేసి 100 బిలియన్ అండ్ ఆన్లైన్ ప్లస్ ఐస్ చైన్ వచ్చేసి ఐస్ కాయిన్స్ 21.25 బిలియన్ అంట. సిద్రా చైన్ వచ్చేసి మనకి సిద్రా కాయిన్స్ 717 మిలియన్ అని చెప్తున్నారు. అండ్ చూడండి ఇక్కడ లెవెల్ 1 బ్లాక్ చైన్ అయితే ఉంది, వెర్రో చైన్ అనమాట. ఓన్ బ్లాక్ చైన్ ఇది. వీళ్ళు పై మెయినెట్ అయితే యూస్ చేస్తున్నారు అండ్ వీళ్ళు మల్టీ చైన్ L1 అయితే యూస్ చేస్తున్నారు. సిద్రా వాళ్ళు అయితే ERC20 అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారంట. అండ్ ఏఐ ఇంటిగ్రేషను మన వెరోలో మాత్రమే ఉంది, స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు పైలో ఏంటంటే డైరెక్ట్ రిఫరల్ అయితే ఉంటుంది, మీకు 2 లెవెల్ రిఫరల్ అయితే ఉంటుంది ఆన్లైన్ ప్లస్లో. అండ్ ఇక్కడైతే సిద్రా అయితే డైరెక్ట్ రిఫరల్ అయితే ఉంది.
మనకి ఇది స్పెషల్ అనమాట. చూడండి 3 లెవెల్ ఇన్కమ్ అయితే ఉంది. సో ఇది వెర్రో కాయిన్ స్పాట్లైట్ అయితే బాగుందన్నమాట. నెక్స్ట్ జనరేషన్ ట్యాప్ టు మైన్ అని చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది వెర్రో ప్రాజెక్ట్కి అయితే. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. మనం చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాము. సో ఎవరు మిస్ చేసుకోబాకండి. డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. చాలామంది జాయిన్ అవుతున్నారు కానీ డైలీ మైనింగ్ అయితే చేసుకోవట్లేదు. ఏముందండి, ఒక్కసారి ఓపెన్ చేసి ఒకసారి మైన్ చేసి వదిలేస్తే 24 అవర్స్ మనకి మైనింగ్ అవుతుంటుంది కదా. ఇదిగోండి పై 100 బిలియన్ అయితే ఉంది. మన వెర్రో 10 బిలియన్ అయితే చెప్తున్నారు కదా. పై అయితే మెయిన్ నెట్తో ఉంది. వీళ్ళు వెర్రో లెవెల్ 1 వెర్రో చైన్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ పై అయితే ఏఐ కాదని చెప్తున్నారు. మన వెర్రో అయితే ఏఐ పవర్డ్ అని చెప్తున్నారు. అండ్ అఫిలియేట్ లెవెల్ 1కి అయితే ఉందంట. మన వెర్రో అయితే 3 లెవెల్ ప్రిఫరల్ ఇన్కమ్ అయితే ఉందని చెప్తున్నారనమాట వీళ్ళు పదే పదే. చూడండి నేను చెప్పినట్టుగా 10 మెంబర్స్కి రిఫరల్ చేస్తే 0.32 మైనింగ్ అయితే పెరిగింది. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నట్టుగా 0.32 ప్లస్ 0.1 అయితే ఉందన్నమాట. చూడండి అంటే 0.42 అయితే పెరిగిద్ది. 0.42తో అయితే మైనింగ్ అయితే వస్తుందన్నమాట 10 మెంబర్స్కి రిఫరల్ చేస్తే. మనకి వీళ్ళు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నారు చూడండి. అండ్ ఈ విధంగా ముందు అయితే ఉండాలన్నమాట అన్నీ. వెబ్3 అంటే ఏంది, ఏఐ మామూలుగా లేయర్ 1 బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్, 10 బిలియన్ సప్లై, ఈ విధంగా అయితే అన్నీ ఉండాలన్నమాట. మన ప్రాజెక్ట్ చేసే ముందు ఎవరు ఏ ప్రాజెక్ట్ చెప్పినా, ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి కంప్లీట్. మనం టైం వేస్ట్ అయితే కాకుండా ఉంటుంది. చూడండి వెబ్3 ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నారు. ఏఐ ఇంక్లూడెడ్ అనమాట. సో ఇన్ని అయితే ఉన్నాయి కాబట్టి నాకు ఎటువంటి లూప్ హోల్ అయితే కనపడలేదు కాబట్టి మంచి ప్రాజెక్ట్ అని అయితే మనకి అర్థమవుతుందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చూడండి ఇక్కడ 4000 మెంబర్స్ అయితే ఉన్నారు. త్వరలో 5K అయితే అవుతున్నారు చూడండి. అండ్ ఇది మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు తెచ్చాను కాబట్టి ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫరల్ అయితే చేసుకోండి కంపల్సరీగా మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్.